హలో డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అమర్ ప్రదీప్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు ఈ క్లాస్లో మనం టెట్కి సంబంధించినటువంటి సిలబస్ని అనలైజ్ చేద్దాం. మనకి ఎస్జిటీస్కి సంబంధించి టెట్ 1, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్కి సంబంధించి టెట్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ తర్వాత 1A 1B 2A 2B. సో ఈ 2B లేక 1B అనేవి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి. సో మొత్తంగా చూసినట్లయితే ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇది 30 మార్క్స్కి ఉంటుంది, మనకి తెలిసిన విషయమే. సో ఈ 30 మార్క్స్లో కూడా టెట్ 1లో 24 మార్క్స్ ప్లస్ 6, ఈ 6 అనేది మనకి మెథడాలజీ. టెట్ 2 విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్గా 30 మార్క్స్కి వితౌట్ మెథడాలజీ అయితే ఉంటుంది. ఈ టెట్ 2లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ నేను ఇప్పుడు మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెట్ 2కి టెట్ 1కి ఇంగ్లీష్కి సంబంధించి ముఖ్యమైన డిఫరెన్స్ అంటే స్టాండర్డ్లో డిఫరెన్స్ ఉంటుందండి. అదేవిధంగా టెట్ 1లో మనకి మెథడాలజీ ఉంటే 6 మార్క్స్కి, టెట్ 2లో ఫొనెటిక్స్ ఉంటుంది. ఇంకొన్ని చిన్న చిన్న టాపిక్స్ అనేవి మనకి టెట్ 1లో లేనివి టెట్ 2లో ఉండటం జరుగుతుంది. అయితే స్థూలంగా చెప్పాలేనంటే రెండిటికి సంబంధించిన సిలబస్ దాదాపుగా ఒకటే. కేవలం మెథడాలజీ అనేది టెట్ 1లో ఉంటుంది, ఇందులో ఉండదు. ఇందులో ఫొనెటిక్స్ అనే టాపిక్ ఉంటుంది, అందులో ఉండదు. స్టాండర్డ్ వేరియేషన్ అంతే. సో ఇప్పుడు టెట్ 2కి సంబంధించినటువంటి సిలబస్ని ఒకసారి మనం బ్రీఫ్గా చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే 7 టాపిక్స్ ఉంటాయండి. సో ఒకటి వొకాబులరీ, రెండోది గ్రామర్, మూడోది ఇక్కడ నేను రాస్తాను చూడండి వొకాబులరీ, అండ్ నెంబర్ 2 వచ్చేసి గ్రామర్. ఆ తర్వాత నెంబర్ 3 వచ్చేసి కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, నెంబర్ 4 వచ్చేసి డిస్కోర్సెస్, నెంబర్ 5 వచ్చేసి డిక్షనరీ స్కిల్స్, నెంబర్ 6 వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్, నెంబర్ 7 వచ్చేసి ఫొనెటిక్స్. అంటే మనం వి, జి, సి, డి, డి, ఆర్, పి. నేను వాటి ఫస్ట్ లెటర్స్తో ఈ విధంగా రాశానండి. వి ఫర్ వొకాబులరీ, గ్రామర్, కన్వెన్షన్స్, డిక్షనరీ స్కిల్స్, డిస్కోర్సెస్, అండ్ ఇక్కడ మనం చూస్తాం రీడింగ్ కాంప్రహెన్షన్స్, అదేవిధంగా ఫొనెటిక్స్. ఈ ఫొనెటిక్స్ అనేటటువంటి 7వ టాపిక్ ఇది టెట్ 1లో ఉండదు, దీనికి బదులుగా మెథడాలజీ ఉంటుంది. ఇది స్థూలంగా టెట్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ సిలబస్. ఇప్పుడు ఈ టెట్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ సిలబస్లో ముఖ్యంగా వొకాబులరీ పార్ట్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఉండేటటువంటి సబ్ టాపిక్స్ని ఒకసారి మనం చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి సినానిమ్స్ అండి, యాంటనిమ్స్ సెకండ్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఫ్రేజల్ వర్బ్స్, స్పెల్లింగ్స్, వర్డ్ ఫార్మేషన్, సింగులర్ ప్లూరల్ వర్డ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, కలొకేషన్స్, ఆర్డినల్ నెంబర్స్, అనగ్రామ్స్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. సో మొత్తం వొకాబులరీ పార్ట్ నుంచి 14 సబ్ టాపిక్స్ ఉన్నట్లుగా చూస్తాం. సో ఈ 14 సబ్ టాపిక్స్ గురించి చాలా క్లుప్తంగా ఇప్పుడు నేను ఒక్కొక్క టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇప్పుడు మనం వొకాబులరీ అనేటటువంటి టాపిక్ చూస్తాం. ఇందులో మొత్తం 14 సబ్ టాపిక్స్ ఉన్నట్టుగా చూస్తాం. మొట్టమొదటిగా సినానిమ్స్. సినానిమ్స్ అంటే మనందరికీ తెలుసు, పర్యాయ పదాలు, ఒకే అర్థం వచ్చేటటువంటి పదాలు, ఒకే అర్థం ఉన్నటువంటి వాటిని సినానిమ్స్ అంటారు. ఈ సినానిమ్స్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూస్తే బిగ్, లార్జ్, బిగిన్, స్టార్ట్, హెల్ప్, అసిస్ట్. అంటే బిగ్, లార్జ్ అంటే రెండు కూడా పెద్దది అన్నటువంటి అర్థం ఇస్తాయి.
ఇక్కడ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాగనంటే కొన్ని సందర్భాల్లో ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ కూడా ఒకే విధమైన అర్థాన్ని ఇచ్చినప్పటికీ ఆ కాంటెక్స్ట్లో ఏ వర్డ్ అయితే కరెక్ట్గా ఫిట్ అవుతుందో లేక సూట్ అవుతుందో ఆ వర్డ్ని మనం కరెక్ట్ ఆప్షన్గా ఎంచుకోవాలి. కాబట్టి ఇక్కడ బిగ్ అంటే పెద్దది, లార్జ్ అంటే సాధారణంగా మనం బిగ్ని లార్జ్ని ఉపయోగించేటటువంటి సందర్భాలు వేరు, కానీ రెండు కూడా మనకి తెలియజేసేటటువంటి అర్థం ఏంటంటే పెద్దది, ఎక్కువ మొత్తంలో అన్నట్టు. బిగిన్, స్టార్ట్ ఇవి రెండు సినానమ్స్. హెల్ప్, అసిస్ట్ అతనికి హెల్ప్ చేయండి లేకపోతే అతనికి అసిస్ట్ చెయ్యండి, ఇవి రెండు కూడా కొద్దిగా ఒకే రకమైన అర్థాన్ని ఇస్తవి. సో వీటిని సినానమ్స్ అంటారు. ఈ సినానమ్స్ కూడా మీకు ఏవైతే అంటే టెట్ 1 వాళ్ళకి ఏవైతే ఏ క్లాసెస్ సిలబస్ ఉంటుందంటే ఎలిమెంటరీ స్టాండర్డ్లో ఉన్నటువంటి సినానమ్స్ని టెక్స్టువల్గా ఉన్నటువంటి సినానమ్స్ని నేర్చుకోవాలి. అదేవిధంగా టెట్ 2 వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ స్థాయికి సంబంధించినటువంటి సినానమ్స్ని టెక్స్టువల్గా ఉన్నటువంటి సినానమ్స్ని జాగ్రత్తగా నోట్ చేసుకొని నేర్చుకున్నట్లయితే ఇవి అంత కష్టంగా అనిపించవు. ఆ తర్వాత రెండవది యాంటనిమ్స్. యాంటనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు, ఆపోజిట్ వర్డ్స్, ఆపోజిట్ మీనింగ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ హాట్, కోల్డ్, సక్సెస్, ఫెయిల్యూర్, ఆల్వేస్, నెవర్. సో ఇవి కూడా మీ అందరికీ తెలిసినవే. యాంటనిమ్స్ వ్యతిరేక పదాలు, టెక్స్టువల్గా ఉండే వాటిని మనం జాగ్రత్తగా ఒక చోట రాసుకున్నట్లయితే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఆ తర్వాత హోమోఫోన్స్. హోమోఫోన్స్ వీటి గురించి మనం చూసినట్లయితే హోమో అనంటే అర్థం సేమ్ అని, ఫోన్ అంటే అర్థం సౌండ్ అని. పేరులోనే ఉందండి సేమ్ సౌండ్. ఇక్కడ చూడండి, సౌండ్ అలైక్ బట్ డిఫర్ ఇన్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్. స్పెల్లింగ్లో వేరు ఉంటుంది, అర్థము వేరుంటుంది, అయితే ప్రొనౌన్సియేషన్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. వీటిని హోమోఫోన్స్ అంటారు. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సి, సి రెండింటిని అట్లానే పలుకుతాం, సి సి అనే పలుకుతాం. అయితే ఇదేమో చూడటం అయింది, ఇదేమో సముద్రం అయింది. టూ, టూ, టూ మూడింటిని పలికే విధానం ఒకటే, కానీ ఉపయోగించే సందర్భం అర్థం వేరు. అదేవిధంగా రైట్, రైట్ ఇక్కడ డబ్ల్యూ అనేది సైలెంట్ అండి, మీరు రైట్ అని ప్రొనౌన్స్ చేయకూడదు. అది రైటే, ఇది రైటే. ఈ రైట్ అంటే మనకు ఒక అర్థం వస్తుంది, ఇది ఒక అర్థం వస్తుంది. అదేవిధంగా ఎస్ఓఎన్ సన్ అంటే కొడుకు అని వస్తుంది, ఎస్యుఎన్ సన్ అంటే సూర్యుడు అని వస్తుంది. ఇవి కూడా హోమోఫోన్స్కి ఉదాహరణ. ఆ తర్వాత హోమోనిమ్స్. హోమోనిమ్స్ అని అంటే సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్. స్పెల్లింగ్ ఒకటే, ప్రొనౌన్సియేషన్ ఒకటే, అయితే మీనింగ్ మాత్రం వేరు. ఉదాహరణకి బ్యాట్, గబ్బిలానికి అదే స్పెల్లింగు, క్రికెట్ ఆడుకునే బ్యాట్కి అదే స్పెల్లింగ్. బ్యాంక్, మనం డబ్బులు దాచుకునే బ్యాంక్ని బ్యాంక్ అనే అంటారు, బిఏఎన్కే బ్యాంక్ అంటారు. నది ఒడ్డుని కూడా మనం బ్యాంక్ అని అంటాం. ఇంకా చూసినట్లయితే మనం కలరు ఆరెంజే, తినే ఫ్రూట్ కూడా ఆరెంజే. అంటే పేరు ఒకటే, స్పెల్లింగ్ ఒకటే, అయితే అర్థం మాత్రం వేరు. కాంటెక్స్ట్ని బట్టి అర్థం వేరవుతుంది. వీటిని హోమోనిమ్స్ అంటారు. ఆ తర్వాత ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. వీటినే తెలుగులో మనం జాతీయాలు లేదా సామెతలు అనొచ్చు. సామెతలు అనే దానికంటే జాతీయాలు అంటే బాగుంటుంది. ఇందులో లిటరల్ మీనింగ్ ఒకటి ఉంటుంది, అంటే వర్డ్ బై వర్డ్ని మనం అర్థం చేసుకొని దానికి ఒక మీనింగ్ని మనం అనుకుంటే అది ఒక అర్థం ఇస్తుంది, కానీ దాని యొక్క ఇంటర్నల్ మీనింగ్ వేరుగా ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ మనం చూస్తే బ్రేక్ ద ఐస్, ఐస్ని ముక్కలు చేయటం లిటరల్గా చూస్తే, కానీ దాని అర్థం ఏంటి అని అంటే స్టార్ట్ టాకింగ్, మాట్లాడటం ప్రారంభించాడు అని. అంటే అప్పటిదాకా సైలెంట్గా ఉంది వాతావరణం, అయితే ఒక వ్యక్తి ఐస్ని బ్రేక్ చేశాడు అని అంటే ఒక వ్యక్తి మాట్లాడటం ప్రారంభించాడు అని. పీస్ ఆఫ్ కేక్, కేక్ ముక్క. అయితే పీస్ ఆఫ్ కేక్ అని అంటే కేక్ ముక్కనే కాదు, ఇది చాలా సులభమైన పని నాకు, అంటే చాలా అవలీలగా నేను ఈ పని చేయగలను అన్న సందర్భంలో మనం పీస్ ఆఫ్ కేక్ అనేటటువంటి ఇడియంని ఉపయోగిస్తాం. ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించి నా ఛానల్లో షార్ట్స్ కొన్ని ఉన్నాయి, వాటిని మీరు నోట్ చేసుకొని
ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. ఆ తర్వాత ఫ్రేజల్ వర్బ్స్ అని అంటే ఒక వర్బ్ ఉంటుంది, దానికి కాంబినేషన్గా ప్రెపోజిషన్ కానీ యాడ్వర్బ్ కానీ కలిసినప్పుడు ఆ వర్బ్కు ఉండేటటువంటి ఒరిజినల్ మీనింగ్ కాకుండా కొత్త మీనింగ్ అనేది వస్తుంది. ఉదాహరణకి లుక్ అంటే చూడటం, ఈ లుక్కి ఆఫ్టర్ అని పెట్టామనుకోండి, లుక్ ఆఫ్టర్ అయిందనుకోండి జాగ్రత్తగా చూసుకోవటం అంటే సంరక్షించుకోవటం అనే అర్థం వస్తుంది. గివ్ అంటే ఇవ్వటం, అప్ అంటే పైన అని అర్థం. గివ్ అప్ అని అన్నప్పుడు మనం స్టాప్ ట్రయింగ్ వస్తుంది, లేకపోతే మానేయటం అనే అర్థం కూడా వచ్చేస్తుంది. కాల్ ఒక అర్థం, ఆఫ్ ఒక అర్థం. అంటే ఒక వర్బ్కి దానికి యాడ్ అయ్యేటటువంటి ప్రెపోజిషన్ లేదా యాడ్వర్బ్ను బట్టి న్యూ మీనింగ్ వస్తుంది. వాటిని ఫ్రేజల్ వర్బ్స్ అని అంటారు. ఇవి జాగ్రత్తగా నోట్ చేసుకొని మనం నేర్చుకుంటే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మన టెట్ ఎగ్జామ్ కనుక టెక్స్టువల్గా ఉన్నటువంటి ఫ్రేజల్ వర్బ్స్ని నేర్చుకుంటే దాదాపుగా సరిపోతుంది. ఆ తర్వాత స్పెల్లింగ్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి, RECIEVE ఇది రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. RECEIVE ఇది కరెక్ట్గా ఉన్నటువంటి వర్డ్. సో ఇక్కడ చాలా మటుకి మనం తెలియకుండానే చేసేటటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో, ఉదాహరణకి మనం పిల్లలకి అటెండెన్స్ వేస్తాం. సో అటెండెన్స్లో DANCEనా DENCEనా, ఇండిపెండెన్స్లో DANCEనా DENCEనా. సో ఇలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి మనం జాగ్రత్తగా నోట్ చేసుకున్నట్లయితే స్పెల్లింగ్స్లో మనం మంచిగా కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా డెఫినెట్లీ చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామనంటే ఈ ఇంగ్లీష్ వర్డ్స్ని మనం తెలుగు గుణింతాలు నేర్చుకొని ఉంటాం కనుక వాటి ఆధారంగా లేకపోతే మన ప్రొనౌన్సియేషన్ ఆధారంగా మనం ఒక ఓన్ స్పెల్లింగ్ని క్రియేట్ చేస్తాం. సో అలా ఓన్ స్పెల్లింగ్ని క్రియేట్ చేసినప్పుడు అంటే మనం పలికే విధానం ఆధారంగా మనం కేఏక అట్లాగా అనుకుంటాం కదా, ఆ విధంగా మనం కొన్ని స్పెల్లింగ్స్ని మనం ఫామ్ చేసి వాటినే యూజ్ చేస్తూ ఉంటాం. అయితే చాలా సందర్భాల్లో అవి తప్పుగా ఉంటాయి కనుక మనం అలాంటి ముఖ్యమైనటువంటి స్పెల్లింగ్స్ని మనం కరెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఎగ్జామ్లో మనకి మార్క్ అనేది పోకుండా ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం కూడా చూసినట్లయితే ఈ స్పెల్లింగ్స్లో కూడా బ్రిటిష్ ఇంగ్లీష్కి సంబంధించిన స్పెల్లింగ్స్ ఉన్నాయి, అమెరికన్ ఇంగ్లీష్కి సంబంధించిన స్పెల్లింగ్స్ కూడా ఉన్నాయి. మన టెక్స్ట్ బుక్స్లో బ్రిటిష్ ఇంగ్లీష్ గ్రామరే ప్రాముఖ్యంగా ఉంటుంది కనుక మనం ఆ స్పెల్లింగ్స్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. అమెరికన్ స్పెల్లింగ్స్ మనకి ముఖ్యంగా కంప్యూటర్లో మన MS ఆఫీస్ అయి వాడేటప్పుడు లేక మనకి ఫోన్లో కానీ రకరకాల చోట్ల అంటే US బాగా డెవలప్ అయింది కనుక ఆ స్పెల్లింగ్స్ కూడా మనకి ఈ బ్రిటిష్ స్పెల్లింగ్స్తో అవి మనకి వచ్చినప్పుడు మనం బ్రిటిష్ స్పెల్లింగ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వవలసి ఉంటుంది. లేదంటే మన టెక్స్ట్ బుక్లో ఏదైతే స్పెల్లింగ్ ఉందో దాన్ని మనం అంటే మనకి ఒక రెఫరెన్స్ టెక్స్ట్ బుక్లో మన NCERT టెక్స్ట్ బుక్లో కానీ లేకపోతే మనం ఏదైతే టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవుతున్నామో ఆ టెక్స్ట్ బుక్లో దానికి సంబంధించిన స్పెల్లింగ్ ఏది ఉంది అనేది మనకి ముఖ్యం. ఉదాహరణకి కలర్ అనేది ఇది మనం నేర్చుకున్న స్పెల్లింగ్ COLOUR, కానీ అమెరికన్ స్పెల్లింగ్ COLOR అని ఉంటుంది. చిన్నపిల్లలు చూసే ఈ టీవీ ఛానల్ కూడా కలర్ టీవీ అని ఉంటుంది. ఆ కలర్ ఛానల్ ఉంది కదా, దాంట్లో కూడా COLOUR అని కాకుండా COLOR అని ఉంది. మరి ఎగ్జామ్లో మనం దీన్నే ప్రిఫర్ చేయాలి. ఆనర్ ఇది మన స్పెల్లింగ్, ప్రోగ్రామ్ ఇది మన స్పెల్లింగ్. మన కంప్యూటర్లో MS ఆఫీస్లో ప్రోగ్రామ్ అంటే ఇది రాస్తాం, ఇది ఆటోమేటిక్ వచ్చింది. మనం ఇలాగ కానీ రాసామనంటే మనం నేర్చుకున్న స్పెల్లింగ్ కనుక రాస్తే అది ఎర్రర్ చూపిస్తుంది. చూడండి, సెంటర్ అయితే మనము CENTRE అనే దాన్ని ఒక అర్థంలో వాడతాం. ఏ అర్థంలో వాడతామనంటే కేంద్రం. సో ఇప్పుడు కోచింగ్ సెంటర్ అన్నాం అనుకోండి, CENTRE ఆ విధంగా వాడతాం. CENTER సెంటర్ అంటే మధ్య భాగము అన్న ఉద్దేశంలో మనం CENTERని వాడతాం. ఒక కేంద్రము లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్ టైపు ఆ విధంగా మనం వాడేటప్పుడు CENTRE అనేటటువంటి స్పెల్లింగ్ని మన రెండు స్పెల్లింగ్స్ని కూడా వాడుతూ ఉంటాం.
ఆ తర్వాత వర్డ్ ఫార్మేషన్. సాధారణంగా ఉన్నటువంటి పదానికి ప్రిఫిక్సెస్ అంటే ముందు చేర్చబడేటటువంటి లెటర్స్ అనుకోవచ్చు. సఫిక్సెస్ వర్డ్కి తర్వాత చేరేవి. ఇవి చేరటం ద్వారా పదం యొక్క అర్థంలో మార్పు వస్తుంది. ఉదాహరణకి హ్యాపీ అనేది యుఎన్ అన్ అనే ప్రిఫిక్స్ చేరటం ద్వారా అన్హ్యాపీ అయింది. ఇది ఏకంగా ఆపోజిట్ వర్డ్ అయిపోయింది. యూజ్ఫుల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మారిపోయింది. కైండ్నెస్ ఇక్కడ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మారిపోయింది. యాడ్జెక్టివ్ కాస్త నౌన్ అయిపోయింది. అంటే ఒక వర్డ్కి కొన్ని ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ చేర్చడం వల్ల కొత్త పదాలు వస్తాయి అనే దాన్ని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మారే విధానం మనం చూస్తే బ్యూటిఫుల్. ఇక్కడ మనం ఈ టాపిక్ ఎలా ఉంటుంది అని అంటే ఒక నౌన్ని అడ్జెక్టివ్ ఫామ్లో మార్చమంటారు, వైస్ వర్సా అడ్జెక్టివ్ని నౌన్. అదేవిధంగా ఒక యాడ్వర్బ్గా మార్చమంటారు. ఏ పదాలు జాయిన్ చేస్తే అది నౌన్ అవుతుంది, లేక అడ్జెక్టివ్గా మార్చవచ్చు, యాడ్వర్బ్గా మార్చవచ్చు అనేవి. అవి కొన్ని మనం తెలుసుకుంటే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం ఈజీగా మనం ఆ వర్డ్ని ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా స్పాటింగ్ ఎర్రర్స్లో కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు పదాలని మనం చూస్తాం. బ్యూటిఫుల్ అనేది మనకు ఫెమిలియర్ వర్డ్ కాబట్టి నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. షీ ఈజ్ బ్యూటిఫుల్. సో షీ ఈజ్ బ్యూటిఫుల్లో బ్యూటిఫుల్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. అయితే ఇక్కడ బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ ఫామ్ కదా. బ్యూటీ అనే దాన్ని తీసుకుంటే నేను దీంతో ఒక వర్డ్ రాస్తా చూడండి, హర్ బ్యూటీ అని అన్నాను అనుకోండి. సో ఇక్కడ ఈ హర్ బ్యూటీలో బ్యూటీ అనేది నౌన్ అవుతుంది. బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ అయింది, బ్యూటీ అనేది నౌన్ ఫామ్ అయిందనమాట. అర్థమైంది కదా. సో హర్ బ్యూటీలో బ్యూటీ అనేది మనకి నౌన్ అవుతుంది. అదేవిధంగా డెసిషన్. సో ఇవన్నీ కూడా మనం ఒక చిన్న క్లాస్ మనం కండక్ట్ చేసామనంటే కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్కి సంబంధించి నేను కొన్ని ట్రిక్స్ కూడా చెప్తాను. మనం ఈజీగా నౌన్ని అడ్జెక్టివ్గా ఎలా మార్చవచ్చు, వైస్ వర్సా, అదేవిధంగా ఒక యాడ్వర్బ్గా ఎలా మార్చవచ్చు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవటానికి ఈజీగా ఉంటుంది. మనం చాలా క్విక్గా దీనికి సంబంధించిన ఆన్సర్ని కూడా మనం చేయొచ్చు. సో తర్వాత కాంపౌండ్ వర్డ్స్ అని అంటే రెండు పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడితే దాన్ని మనం కాంపౌండ్ వర్డ్ అని అంటాం. రెండు కాదండి, ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉంటే కాంపౌండ్ వర్డ్స్ అనమాట. ఇక్కడ మనం బ్లాక్ బోర్డ్, ఈ రెండు వేరు అయితే ఈ రెండు కలిపితే బ్లాక్ బోర్డ్ ఒకటే పదమైంది. చాలామంది బ్లాక్ బోర్డ్ అని రాస్తే బ్లాక్కి బోర్డుకి మధ్య స్పేస్ పెడతారు, అది తప్పండి. ముఖ్యంగా హెడ్ మాస్టర్ అని రాసేటప్పుడు అంతే, స్పేస్ ఉండకూడదు. హెడ్ మాస్టర్ అంటే మొత్తం ఒకే పదం. హెడ్ మాస్టర్ వేరు కాదు, హెడ్ మాస్టర్ ఒకే పదం అంటే కాంపౌండ్ వర్డ్. టూత్ పేస్ట్ రాసేటప్పుడు కూడా టూత్ని పేస్ట్ని వేరు చేయొద్దు. సన్లైట్ రాసేటప్పుడు కూడా సన్ని లైట్ని వేరు చేయొద్దు. ఇవి కాంపౌండ్ వర్డ్స్. ఆ తర్వాత సింగులర్ ప్లూరల్ వర్డ్. సింగులర్ అంటే ఏకవచనం, ప్లూరల్ అంటే బహువచనం. మనకు తెలుసు ఒక పదానికి చివరిలో ఎస్ చేర్చామనంటే అది మోస్ట్ ప్రాబబ్లీ అది ప్లూరల్ అవుతుంది. అయితే అన్నిటికీ అలా కుదరదు. ఉదాహరణకి చిల్డ్రన్, మౌస్, మైస్, ఫుట్, ఫీట్, టూత్, టీత్. అంతెందుకండి మెన్, సింగులర్ ప్లూరల్. అంటే ఇవి కూడా మనం కొన్ని స్పెషల్ కేసెస్ లెక్కనమాట. అంటే ఎస్ యాడ్ చేయకుండానే ప్లూరల్గా మారే వాటిని మనం కొన్ని నేర్చుకొని ఉంటే అది మనకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది సింగులర్ ప్లూరల్కి సంబంధించి. ఎందుకంటే అది సింగులర్ అయితే కనుక మనం ఏఆర్యాన్ అనే ఆర్టికల్ మనం యూజ్ చేయాలి. ప్లూరల్ అయితే మనం ఏఆర్యాన్ ఆర్టికల్ యూజ్ చేయకూడదు, అంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు కదా. అంటే ఈ సింగులరా ప్లూరల్ ఐడెంటిఫై చేయటం అనేది రిలేటెడ్ టు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఉంటుందన్నమాట. ఆ తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అని అంటే ఒక పెద్ద ఫ్రేజ్ ఉందనుకోండి, ఆ ఫ్రేజ్లో 5 వర్డ్స్ ఉన్నాయనుకోండి. ఈ 5 వర్డ్స్ ఉన్న ఫ్రేజ్ లేకపోతే సెంటెన్స్ మొత్తాన్ని నేను ఒక్క వర్డ్లో చెప్పగలిగితే దట్ ఈజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్.
ఉదాహరణకి స్టార్ గేజర్, ఇది రెండే ఉంది కానీ ఇంకా పెద్ద కూడా ఉండొచ్చు. అంటే ఈ నక్షత్రాలని చూసేవాడు, ఈయన్ని మనం సింపుల్గా ఆస్ట్రానమర్ అనొచ్చు. ఇది చూడండి, వన్ హూ కెనాట్ రీడ్, ఇంత పెద్ద వర్డ్, ఇంత పెద్ద ఫ్రేజ్ ఒక్క వర్డ్లో చెప్పేశాను, ఇల్లిటరేట్. ఇక మనం చదువుకొని ఉంటాం, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ని లేకపోతే ప్రాబ్లమ్స్ని చూసే డాక్టర్ని ఏమంటారు? కార్డియాలజిస్ట్. చూసారు, ఇంత పెద్ద సెంటెన్స్ ఏదైతే ఉందో దీన్ని మనం ఒక్క వర్డ్తో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ మనం డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ స్పెషలైజేషన్ని బట్టి వాళ్ళకి కొన్ని పేర్లు ఉంటాయి, అవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనకి సిలబస్లో కూడా వాటి గురించి కొంత ఉంది కనుక వాటితో పాటు ఇంకా ఏమన్నా ఒక మోస్ట్లీ ప్రొఫెషన్స్ ఉంటాయి, వాళ్ళు ఏదో పని చేస్తారు, ఇదంతా చేసేవాడిని ఈ పేరుతో పిలుస్తారు అన్నట్లు కనుక మనం మాట్లాడినట్లయితే అది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. లేకుంటే ఇట్లా ఉండిద్ది, స్కూల్కి వచ్చి పిల్లలకి చదువు చెప్పి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి పేపర్స్ ఇవాల్యుయేట్ చేసి వాళ్ళకి ఇవన్నీ చెప్తే ఇదంతా ఏమంటారనంటే మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్తో ఇలాగనొచ్చు, టీచర్ అనొచ్చు. తర్వాత కలొకేషన్స్. సో కలొకేషన్స్ అని అంటే మనం సాధారణంగా కొన్ని వర్డ్స్ని అవి చాలా న్యాచురల్గా బ్లెండ్ చేసేస్తాం, కలిసిపోతాయి. అంటే వాడుకలో అవి ఆ 2-3 వేర్వేరు పదాలను కూడా వచ్చేస్తాయి. వీటికి సంబంధించి మంచి కాఫీ తాగండి అంటే స్ట్రాంగ్ కాఫీ అంటాం, పవర్ఫుల్ కాఫీ లేకపోతే గ్రేట్ కాఫీ అనగానే స్ట్రాంగ్ కాఫీ. చూసి స్ట్రాంగ్ అనేది కాఫీ అనేది ఈ రెండు కూడా చాలా న్యాచురల్గా బ్లెండ్ అయిపోయినాయి. అలాంటివి కలొకేషన్స్ అనమాట. ఇక్కడ మేక్ ఎ డెసిషన్, డూ హోంవర్క్, టేక్ ఏ బాత్. సో టేక్ ఏ బాత్, వాళ్ళు పిల్లలు అడుగుతారు టేక్ ఏ బాత్ ఏంది అని. లిటరల్గా చూస్తే అది కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు, బట్ అది వాడుకలో అవి న్యాచురల్గా బ్లెండ్ అయిపోయింది, వాటిని కలొకేషన్స్ అని అంటారు. ఇవి కొన్ని మనం నేర్చుకోవాలి. ఈ నేర్చుకోకపోతే ఎలా ఉంటుంది అని అంటే అక్కడున్న పదానికి మనం రకరకాలుగా డిక్షనరీలో మీనింగ్ వెతికి రకరకాల అర్థాలని అర్థం చేసుకునే అవకాశం ఉంది కనుక. ఆ తర్వాత ఆర్డినల్ నెంబర్స్లో మనకి కార్డినల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4 కార్డినల్ నెంబర్స్ అంటారు వీటిని. ఆర్డినల్ నెంబర్స్ అని అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, జనరల్గా వీటిని రోమన్ లెటర్స్ వాటితో ఇండికేట్ చేస్తారు. సో ఆర్డినల్ నెంబర్స్ అనేవి పొజిషన్ని కానీ ఆర్డర్ని కానీ ఇండికేట్ చేస్తాయి. ఎన్నో ఫ్లోర్లో మీ ఇల్లు అని అంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అని అంటాం, కానీ 1 ఫ్లోర్ 2 ఫ్లోర్ అనం. ఏ క్లాస్ నువ్వు అని అంటే 10th క్లాస్ 9th క్లాస్ అంటాం, కానీ 9th క్లాస్ 8th క్లాస్ అనం. సో ఆర్డినల్ నెంబర్స్. ఇక కార్డినల్ నెంబర్స్ అని అంటే 1, 2, 3, 4. ఒకవేళ ఇది గుర్తుపెట్టుకోవడం కోసం నీకు ఎన్ని కార్లు ఉన్నాయి అన్నాం అనుకోండి, ఫస్ట్ సెకండ్ అట్లా అన్నాం కదా, నాకు 1 కార్ ఉంది, 2 కార్లు ఉన్నాయి, 3 కార్లు ఉన్నాయి, 1 కార్, 2 కార్స్, 3 కార్స్. సో మర్చిపోకుండా ఉండడం కోసం మీరు ఈ చిన్న ట్రిక్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. కార్డినల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4 అలా ఉంటాయండి. ఆర్డినల్ నెంబర్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా ఉంటాయి. ఆ తర్వాత అనాగ్రామ్స్ అని అంటే ఒక వర్డ్ ఉంటుంది, ఆ వర్డ్లో ఉండే లెటర్స్ని రీఅరేంజ్ చేస్తే ఇంకొక వర్డ్ వస్తుంది. ఉదాహరణకి లిజన్, LISTEN. ఈ లిజన్లో ఉండేటటువంటి లెటర్స్నే మనం తారుమారు చేసామంటే సైలెంట్ వచ్చింది. ఇందులో ఉండే సేమ్ చూడండి, ఎస్ ఉంది, ఐ ఉంది, ఈకి ఈ ఉంది, అయ్యే ఉంటాయి, వీటిని అనాగ్రామ్స్ అంటారు. ఎర్త్, EARTH, హార్ట్లో కూడా ఇదే ఉంది చూడండి. ఇప్పుడు ACT యాక్ట్, దీన్ని మనం ఆలోచించినట్లయితే CAT క్యాట్. సో అనాగ్రామ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో ఇవి మనకి ఎగ్జామ్లో చాలా సింపుల్గా అనిపించవచ్చు, ఎందుకంటే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. అయితే మనం స్పెల్లింగ్ని తప్పుగా నేర్చుకుంటే ఇవి కూడా మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. సో ఇవి అలంకారాలు అనమాట. అంటే మామూలుగా మాట్లాడటము, ఆ మాటల్లో ఉండే పదాలని చాలా బ్యూటిఫుల్గా రెండర్ చేసి మాట్లాడటం అనమాట. సో వీటికి సంబంధించి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి పదాలని చాలా క్రియేటివ్గా యూజ్ చేయటం అని చెప్పి అనుకోవచ్చు. ఇందులో రకాలు ఉన్నాయి, సిమిలీ, మెటాఫోర్, పర్సానిఫికేషన్ అలాగున్నాయి. నేను వీటికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఒక క్లాస్ కూడా చేస్తాను. ఇక్కడ ఒక 7 ఉన్నాయి, సింపుల్గా చూద్దాం. సిమిలీ అని అంటే 2 డిఫరెంట్ థింగ్స్ని లైక్ లేక యాజ్ ఉపయోగించి కంపేర్ చేయటం. హర్ స్మైల్ ఈజ్ లైక్ సన్షైన్, వలే ఉన్నది. ఐ థింక్ తెలుగులో ఉపమాలంకారం అనుకుంటా.
ఆమె నవ్వు సన్షైన్ లాగా ఉంది, లేకపోతే సన్షైన్ని పోలి ఉంది, అలాగా చెప్పటాన్ని సిమిలి అంటారు. మెటాఫోర్ అని అంటే ఇక వలే పోలి ఉండటం అట్టేంలే, ఇంకంతే ఇంకంతే అంటే 100% ఇదే. టైమ్ ఈజ్ ఏ థీఫ్, టైం అనేది ఒక థీఫ్ అంటున్నాడు. టైం థీఫ్ లాగా ఉంది అంటే సిమిలి. అట్లా కాకుండా టైమ్ ఈజ్ ఏ థీఫ్ అంటే వితౌట్ యూజింగ్ లైక్ ఆర్ యాజ్ దాన్ని మెటాఫోర్ అంట. ఆ తర్వాత పర్సానిఫికేషన్ అంటే హ్యూమన్ క్వాలిటీని నాన్ హ్యూమన్ థింగ్స్కి పెట్టడం. ద విండ్ విస్పర్డ్ త్రూ ద ట్రీస్, గాలి ఎక్కడైనా గుసగుసలాడిద్దండి, కానీ గాలి ఇట్లా గుసగుసలాడుతుంది. ఇక్కడ మనం గాలి అనే దానికి మాటలు రావు, ఎందుకంటే అది మనిషి కాదు. అయితే దీనికి మనిషి లక్షణాలని ఆపాదించాం. మనకి వేమన శతకంలో ఇది చాలా బాగా అనిపిస్తుంది. ఉప్పు కర్పూరంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల్లో ఉప్పు కర్పూరాన్ని ఆ మంచోడు చెడ్డోడికి అక్కడ కంపారిజన్ చూస్తాం. మేడిపండు చూడ మేలిమయుండులో పిరికి వాడిని మేడిపండుతో పోయటం అంటే ఇక్కడ ఒక నాన్ హ్యూమన్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి హ్యూమన్ బీయింగ్స్ యొక్క క్వాలిటీని ఇవ్వటం పర్సానిఫికేషన్. ఆ తర్వాత హైపర్బోలే అని అంటే ఎగ్జాగరేట్ చేసి చెప్పటం, అతిశయోక్తి చెప్పటం అనమాట. ఐ హ్యావ్ టోల్డ్ యూ 1,000,000 times, 10 లక్షల సార్లు ఎట్లా చెప్తారు, చెప్పరు అంటే అది ఎట్లా ఉపయోగిస్తారు. అలిటరేషన్ అని అంటే రిపిటేషన్ ఆఫ్ ద సేమ్ కాన్సనెంట్ సౌండ్, ఒకే కాన్సనెంట్ సౌండ్ని రిపీట్ చేయటం అనమాట. పీటర్ పైపర్ పిక్డ్ ఏ పెక్ ఆఫ్ పికిల్డ్ పెప్పర్స్, నీ నూనె నా నూనె, అట్లా ఆ టైప్ అనమాట. ఇక్కడ చూడండి, బెట్టీ బాట్ ఏ బిట్ ఆఫ్ బటర్ బట్ ద బటర్ బెట్టీ బాట్ వాజ్ బిటర్, సో బెట్టీ బాట్ అ బెటర్ బటర్ టు మేక్ ద బిటర్ బటర్ బెటర్. ఇదేదో బిట్టా బట్ట అట్టనుంటుంది కానీ క్లియర్గా చూడండి, దానికి ఒక మంచి అర్థం ఉంది. బెట్టీ బాట్ ఏ బిట్ ఆఫ్ బటర్, బెట్టీ ఏం చేసింది, బిట్ ఆఫ్ బటర్ని కొనింది. బట్ ద బటర్ బెట్టీ బాట్ వాజ్ బిటర్, అయితే ఆమె కొనిన ఏదైతే బటర్ ఉందో అది బిటర్గా ఉంది. సో బెట్టీ ఏం చేసింది, బాట్ ఏ బెటర్ బటర్, ఇంకో బెటర్ బటర్ని కొనిందామా, ఎందుకు, టు మేక్ ద బిటర్ బటర్ బెటర్, ఆ బిటర్ బటర్ని బెటర్ చేయటం కోసం ఆమె ఏం చేసింది, బెటర్ బటర్ని కొనింది. చూడండి ఎంత బాగుందో అలిటరేషన్. ఐరనీ అంటే వెటకారం. ఇక్కడ మనం ఒక నవ్వులు అట్లాగా, వాట్ ఏ లవ్లీ వెదర్, ఇది అందంగా ఉంటే బాగుంటుంది. అట్లా కాకుండా మనకి ఇప్పుడు తుఫాన్ వచ్చినట్టు మొత్తం చెట్లన్నీ పడిపోయి కరెంటు పోయి గందరగోళంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అప్పుడు మనం వాట్ ఏ లవ్లీ వెదర్ అని అంటే అదనమాట ఐరనీ. ఓకేనా, ఐరనీ అంటే ఒక సర్కాస్టిక్గా వెటకారంగా చెప్పటం అన్నమాట. సో ఇది చాలా ఎట్లా ఉంటుందని అంటే భలే తమాషగా ఉంటుంది. పన్ ఏ ప్లే ఆన్ వర్డ్స్, పదాలతో ఆడుకోవటం. ఎలా ఉంటుంది చూడండి, ఐ హ్యావ్ టు యూజ్ ద కీబోర్డ్ టుడే బికాస్ ద క్యాట్ ఈట్ మై మౌస్. ఇక్కడ ఈ మౌస్ కంప్యూటర్ మౌస్, అవును కదా. అయితే దీన్ని ఈ పదాలతో ఆడుకున్నట్లు నేను ఈరోజు కీబోర్డే వాడాలి, ఎందుకనంటే మా క్యాట్ మౌస్ తినింది. ఏ మౌసు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే ఒక ఫన్ జనరేట్ అయింది అనమాట, పదాలతో ఆడుకోవటం అన్నట్టు. దట్ ఈజ్ కాల్డ్ పన్ అంటే ఫన్. ఈ 7 కూడా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో చాలా ఇంపార్టెంట్. వీలుంటే వీటికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఒక క్లాస్ చేస్తాను. ఇక ప్రాక్టీస్ సెషన్లో కొన్ని చూద్దామండి. కరెక్ట్ సినానమ్, బ్రేవ్ అంటే బోల్డ్ అండి, కైండ్ అంటే జెంటిల్. సో ఈ రెండిట్లో కరెక్ట్ స్పెల్లింగ్, రిసీవ్ అనేది కరెక్ట్ స్పెల్లింగ్ అండి, ఇది తప్పండి. కరెక్ట్ ఇడియం ఏది అని అంటే ఇట్లాగ ఇడియమ్స్ ఇచ్చి కరెక్ట్ ఇడియం ఎదురుగా మీనింగ్ ఇస్తారు. పీస్ ఆఫ్ కేక్ అంటే వెరీ ఈజీ టాస్క్. సో అదండి, థ్యాంక్ యూ. సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.